హాయ్ అమ్మ, పూర్ణాలు ఎలా చేశాను చూసేయండి. గ్లాసు మినపప్పు, 2 గ్లాసులు రేషన్ బియ్యం వేసి నానపెడదాం. 1 గ్లాస్ శనగపప్పుని నానపెడితే తొందరగా ఉడుకుతుంది. నానపెట్టుకున్న శనగపప్పుని నీళ్లు పోసి ఉడకపెడదాం. పొంగుని తీసేయండి. దీని వల్లనే గ్యాస్ వచ్చేది. టైంలో మీకు కావాలంటే కుక్కర్ పెట్టేసుకోండి అమ్మ. పప్పు ఉడికిపోయింది, జల్లిబొట్టులోకి వంచేసుకోండి. గ్లాస్ పప్పుకి గ్లాసున్నర బెల్లం వేద్దాం. ఉడకపెట్టిన శనగపప్పుని వేసేసి సిమ్ మీద పెట్టి మూత పెట్టేద్దాం. ఉడుకుతున్నప్పుడు దగ్గరుండి కలుపుతూ అడుగు అంటకుండా చూసుకో. సగం పప్పు తీసుకొని కోర్సుగా గ్రైండ్ చేసి కలిపేయండి. గట్టిగా పిసికి ఉండలు గట్టిగా అణిచి చేయండి. పిండిలో ముంచి చేసేటప్పుడు కష్టం. పిండి కలుపుకోండి. దోశ పిండిలా కన్నా కొంచెం గట్టిగా. ఇలా ఉండలు చేసి పెట్టుకున్నాను. ఇలా 2 వేలతో పట్టుకొని వేసి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఇలా వేసి వేగినాయి కదా తీసాను. బ్రౌన్ కలర్ లో రావాలి.